First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajigoda, Kottapet, Khammam. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పీరియడ్స్లో కొన్ని పనులు చేయమంటారు, కొన్ని పనులు చేయకూడదు అంటారు. అసలు పూర్వకాలం అయితే చక్కగా ఆ 5 రోజులు ఒక పక్కన కూర్చోబెట్టి పూర్తిగా రెస్ట్ ఇచ్చేవాళ్ళు, శరీరానికి మనస్సుకి కూడా. దానికి ప్రత్యేకించి ఒక ఆహారం కూడా తీసుకునేవాళ్ళు, అంటే సాత్విక ఆహారం తినాలి, అలాంటి నియమాలు కూడా ఉన్నాయి. సరే, రోజులు మారాయి, కాలంతో పాటు మనం కూడా పరుగులు పెడుతున్నాం, ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కావట్లేదు కాబట్టి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం. కానీ కొన్ని విధానాలు మాత్రం మనం మార్చుకోం. ఫర్ ఎగ్జాంపుల్, పచ్చళ్ళు పట్టుకోకూడదు, లేకపోతే బీరువా పట్టుకోకూడదు. బీరువా పట్టుకోము, కూడదు ఏమో నాకు తెలియదు, కానీ తీయము, అన్నిట్లో చేతులు పెట్టేయము, ముఖ్యంగా పూజ చెయ్యము, పూజ గదిలోకే వెళ్ళాం. ఊడ్చే అవకాశం లేకపోతే అలా వదిలేస్తాం. పూర్తిగా అయిపోయిన తర్వాత స్నానం చేశాకే మనం అటువైపుకి వెళ్తాం. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సోషల్ మీడియాలో నేను చూస్తూ ఉన్నాను అమ్మగారు, ఎందుకు చేయకూడదు, తప్పేంటి, ఇది కూడా భగవంతుడు ఇచ్చిందే కదా, మొత్తం ఆయన బిడ్డలమే కదా, చేస్తే ఏమవుతుంది, నేను ఇలా చేసేసాను, నాకేం కాలేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉన్నామండి. మీరు ఏదైనా చెప్తారా నాకు? కొన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నామో తెలియకుండా మాట్లాడుతూ ఉంటాను జయ. సోషల్ మీడియా వచ్చాక మనకి ప్రతిదాని గురించి ప్రతి వాళ్ళు ఆడలేదు, మగలేదు, చిన్నలేదు, పెద్దలేదు, అన్నీ మాట్లాడేయాలి, అన్నీ అడిగేయాలి, అన్నీ చెప్పేయాలి, ప్రతిదీ చూపించేయాలి. ఏదనిపిస్తుంది అనిపిస్తే ఏ ఊహ వస్తే ఆ ఊహ ప్రతిసారి నేనైతే నాకు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, ఫాలో యువర్ ఓన్ రిలీజియన్, నీ సొంత విధి, సొంత ధర్మం, మీ ఇంట్లో నీ ముందు వాళ్ళు ఏం చేశారో అది. ఓకే, నీ పక్కనున్న వాళ్ళు, నీ ఫ్రెండ్స్ ఎవరో, మేము ఇట్లా చేస్తాం, మీరు ఎట్లా చేయరా, ఎట్లా చేయకపోతే తప్పు, పాపం, అదేదో పాయింట్లు. ఈ పాయింట్లతోటి వీళ్ళేమో కాంప్లికేటెడ్గా అయిపోయి బోళ్ళని కాంప్లికేషన్స్ వచ్చి ఓసీడీలు వచ్చేసి పిచ్చి వెర్రి ఎత్తిపోయి జబ్బులు చేసి చచ్చిపోతున్నారు. ఏమనాలంటే ఒకసారి ఎంత దిక్కుమాలిన మాటలు మాట్లాడతారంటే, దేవుళ్ళు ఎందరు, వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు. ఈ పూజలు మేము చేయకూడదు, 3 రోజులు చేయకూడదు, 5 రోజులు చేయకూడదు, 7 రోజులు చేయకూడదు, 8 రోజులు చేయకూడదు, ఇదొకటి. నేను 3వ రోజు ఇవాళ నేను గుళ్ళోకి వెళ్ళొచ్చా, నేను అక్కడికి వెళ్ళొచ్చా, సత్యనారాయణ వ్రతానికి నేను వెళ్ళకూడదని నీకు తెలుసు, నువ్వు అడుగుతావు. సోషల్ మీడియాలో అడగంగానే ఒక 5-6 పెద్దక్కయ్యలు ఎబ్బెబ్బే వెళ్ళకూడదండి అంటారు. కొంతమంది ఇంకొంతమంది చిన్నక్కయ్యలు ఎందుకు వెళ్ళకూడదండి, ఏమవుతుంది అంటారు. మీకు ఓన్ విల్లు లేదు, మొదట ఎవరికీ లేదు. సొంతంగా నేను ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనే ఒక బుక్ లేదు మనకి. మన ఇంటికి ఒక రూల్ బుక్ ఉంది, ఆ చచ్చిన మన ఇంటి రూల్స్ మనం వినం. ప్రతి ఒక్కరికి ఉంటుందిగా, ప్రతి ఒక్కరికి ఇదైతే ఉంటుంది కదా. పీరియడ్ సమస్య ఈ సంవత్సరమే పుట్టింది కాదుగా, సోషల్ మీడియాతో పుట్లా, అది అనాదిగా దాంతోటే మనం బతికుంటున్నాం, మనం ఉన్నాం, అసలు అంతే కదా, అనాదిగా ఉన్నదే కదా. ముందు నుంచి ఫాలో అయ్యే వాటిలో అమెండ్మెంట్లు చేరుతూ వస్తూనే ఉన్నాయా. 50 ఏళ్ళ నాడు పీరియడ్ వస్తే కాలేజీ స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు కాదు, అసలు కాలేజీలే లేవు అప్పుడు, తర్వాత వచ్చినాయి. పీరియడ్స్లో ఉంటే ఏదో విడివిడిగా ఇంట్లో బయట కూర్చొని కాలేజీకి వెళ్ళి చదువుకొచ్చేవాళ్ళు. అందుకని కాలేజీ నుంచి రాగానే అందరూ బట్టలు మార్చుకునేవాళ్ళు. ఆఫీస్ తర్వాత ఆఫీసులు వచ్చాయి, ఉద్యోగాలకు వెళ్తున్నారు. మధ్యలో డ్యాన్స్ అయ్యి, ఎగిరి దూకు, షటిల్ ఆడు, బ్యాడ్మింటన్ ఆడు, ఇది వాడుకో, దానివల్ల అది కూడా ఆడేయచ్చు, లాంటి యాడ్స్ కూడా చూసాం. అవును, ఇది కరెక్టా, అది కరెక్టా, పీరియడ్స్లో ఏం ప్యాడ్స్ వాడాలి అనేది విస్తృతమైన చర్చలు చేసాం అందరం, పిల్ల మేక ఎవరిని వదిలిపెట్టలా, పెద్దవాళ్ళు చిన్నవాళ్లతో సహా. అక్కడి నుంచి ఈ గోల. ఇప్పుడు పూజ ఎందుకు చేయకూడదు, నేను చేశాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ డే, ఐఎమ్ డూయింగ్ పూజ లాంటి వ్యవహారాలు కూడా వచ్చినాయి. అమ్మ, 2 ప్రధానమైన విషయాలు మనం తెలుసుకోవాలి. మనం రోజువారీ క్రియల్లో మాట్లాడదాం. మొదట, నువ్వు స్నానం ఎప్పుడు చేస్తారు జనరల్గా అందరూ? ఉదయమో మధ్యాహ్నమో చేస్తాం, ఎలా కుదిరితే ఎట్లా. దాని తర్వాతే భోజనం చేస్తారు కదా. అన్నం తినగానే మీరు స్నానం చేస్తున్నారా ఎవరైనా? అన్నం తిని స్నానం చేయకూడదు, బేసిక్ రూల్ తెలుసు కదా. అవును, ఎందుకు, దానికి ఒక క్వశ్చన్ ఉందిగా, సైన్స్ ఏమిటి? అన్నం తిన్నాక మనం పొట్టలోకి ఇంత ఆహారం పడేస్తే శరీరంలో ఉన్న రక్తం అంతా వెళ్ళి ఆ పొట్ట మెషిన్ మీద పనిచేస్తుంది. అవును, ఇలాంటప్పుడు నువ్వు నీళ్లు పోసి ఆ మెషిన్, వేడెక్కి ఉన్న మెషిన్ మీద పెన మీద నీళ్లు చల్లినట్టుగా నువ్వు నీళ్లు పోస్తే డైజెషన్ ప్రోగ్రామ్ ఆగిపోయి జబ్బు చేస్తుంది. ఇది అందరు ఒప్పుకుంటారు కదా, బేసిక్ రూల్. పిల్లలకి కడుపు నిండా పాలు ఇచ్చి లేదా బాగా చక్కగా సెర్లాక్ తినిపించి నీళ్లు పోతే కక్కేస్తారు, తెలుసు కదా అందరికి. అవునండి కదా. ఇప్పుడు పీరియడ్ టైం అందరికీ రాదు, కొంత మగవాళ్ళకి అస్సలు 0, ఓన్లీ ఆడవాళ్ళకి. 10 ఏళ్ళు దాటిన తర్వాత 50 ఏళ్ళకి 55 ఏళ్ళకి దగ్గరలో ఈ మొత్తం పీరియడ్ అంతా ప్రతి నెల ఈ ఋతు అవస్థ ప్రతి ఆడవాళ్ళకి వస్తుంది.
ఋతుస్రావం అత్యంత సహజమైన క్రియ. స్త్రీ శరీరంతో చేయబడుతుంది అది. నెలంతా మీ శరీరం ఏం చేస్తుంది, ఒక 20 రోజుల పాటు పనిచేసి స్త్రీల లోపల గర్భధారణకి అనువుగా ఒక బ్యాగ్ని ఏర్పరుస్తుంది. అవును. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది దాని సిస్టమ్ ప్రకారం. ఎప్పుడైతే గర్భధారణ సమయం దాటిందో, ఎప్పుడైతే ఓవ్యులేషన్ పీరియడ్ దాటిపోయింది, అక్కడ ఏమి ఓవ్యులేట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, గర్భావస్థ రాలేదు, తర్వాత ఏమవుతుంది, షెడ్ అయిపోయి దాని అంతట అది ఊడిపోయి దాని ఏ ముచుకకి అది పట్టుకుని ఉన్నదో ఆ బ్యాగ్ అది వదిలేస్తుంది. అది స్లోగా బయటకు వచ్చేస్తుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. డిశ్చార్జ్ అయ్యి సహజంగా అత్యంత సహజమైన క్రియ. దీని గురించి వెగటుగా మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే నీ బతుకు దాని మీద ఉంది, మనుషుల పుట్టుక దాని మీదే ఉంది, దాన్ని గౌరవించి తీరాలి. ఈ షెడ్ చేసే టైంలో శరీరం లోపల ఎక్కడో ఉన్నది, అది ఒక మార్గం ద్వారా నిదానంగా అది బయటకు వచ్చేటప్పుడు శరీరంలో ఉన్న క్రియలన్నీ స్లో అయ్యి ఈ క్రియకి దోహదం చేస్తాయి. సైన్స్ డాక్టర్లు కూడా చెప్తారు కదమ్మా, ఏ డాక్టర్ గైనకాలజిస్ట్ అయినా చెప్పేదేగా. పీరియడ్స్లో రెస్ట్ ఇవ్వండి అని చెప్పే డాక్టర్లు లేరా? ఉన్నారు, 100% ఉన్నారు. అవసరమైతే చేయండి అమ్మా, అవసరం లేకుండా మీరు సీనియర్ గైనకాలజిస్టులు 100 మంది ఇంటర్వ్యూలు చూస్తాను చేయ నేను. అవునండి, గైనకాలజిస్ట్ అనగానే ముందు అదే వింటాను నేను మిగిలిన మానేస్తా. పీరియడ్ టైంలో సాత్వికంగా తినండి, గైనకాలజిస్ట్ చెప్పకర్లా, మన ఇంట్లో ఉన్న ముస్సిలి మా అమ్మ కూడా చెప్తుంది. అవును, హాయిగా లైట్ ఫుడ్ తినండి, రెస్ట్ తీసుకోండి, ఓ పక్కన ఉంచండి. కొంతకాలము దీని మీద అవగాహన లేక వీళ్ళని స్నానాలు చేయనివ్వకుండా ఒక మురికి చీకటి కొట్లలో వాళ్ళని చూస్తేనే పాపం అన్నట్టుగా జరిగింది. నేను కాదని అన్నం, ఒక రకమైన అవగాహన లోపమే కానీ అసలు క్రియ మాత్రం చేశారు, వీళ్ళకి రెస్ట్ మాత్రం ఇచ్చేవాళ్ళు. అవును, దీనికి ప్రధానంగా కావాల్సింది రెస్ట్. అది జరిగింది, అదైతే జరిగేది. వాళ్ళని ఇంటి పనులలోకి రానివ్వకుండా ఓ పక్కన ఉంచారు, చూస్తేనే పాపం అన్నట్టుగా ప్రవర్తించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అవగాహన లేక, అది ఎక్కడ పర్సెంటేజ్ తక్కువ కదండి, చాలా తక్కువ. ఆ ఒకటి హైలైట్ చేసి మాట్లాడకండి దయచేసి, మీరెవ్వరూ ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాల. ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని చూసిన వాళ్ళు చాలా 10% కూడా లేదు. అవునండి, ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరికి దాని గురించి తెలియదమ్మా. అక్కర్లేని మాటలు అవన్నీ పక్కకుంటే సరిపోతుంది. అయినా ఇప్పుడు ఇది డిశ్చార్జ్ అయిపోతుంది నిదానంగా. అప్పుడు నువ్వు తిండికి ఎక్కువ అవి ఇవి తినేసి వృక్ష పదార్థాలు తిని పొట్టకి పని కల్పించద్దు. నీ గర్భంలో పొట్టలో వేరే క్రియ జరుగుతోంది, దాన్ని స్లోగా జరగనివ్వు, జరిగిపోతుంది దాని దారినది. అయిపోయాక 4 రోజులు అయితే జనరల్గా పాత రోజుల్లో 3 days ఫుల్ బ్లీడింగ్ అయ్యేది, ఇది లెక్క. 4వ రోజు స్వల్పంగా ఉండేది. 5వ రోజున మార్నింగ్ 5వసారి స్నానం చేస్తే 5th day మార్నింగ్ మీరు తల స్నానం చేస్తే మీరు పూజ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనే విధి ఎప్పుడు ఉండేదంటే, అప్పట్లో ఆడవాళ్ళు వంగి లేచి కూర్చుని నీళ్లు పట్టుకుని నీళ్లు తెచ్చుకుని కూర్చుని గొంతు కూర్చుని వంట చేసి బావిలోంచి నీళ్లు తోడుకుని చల్లటి నీళ్ళ స్నానం చేసి వాకిళ్ళూడ్చి బియ్యం దంచి ఇన్ని పనులు చేసేటప్పుడు ఈ 4 days ఖచ్చితంగా ఉండేది. నాకు కూడా తెలుసు, నా సొంతంగా కూడా. ఎప్పుడైతే మనం ఈ సుఖాలు అలవాటుపడే బాత్రూమ్కి వెళ్ళడానికి నడవము, మనము కింద కూర్చుని ఏ పని చేయము, ఏమి దంచము, తొడము, కడగము, ఊడము, చెరగము, ఏ పనులు లేవు. ఇప్పుడు పీరియడ్స్ పైకి కిందకి సహజంగా అయిపోతున్నాయి అందరికీ కూడా. ఇప్పటికీ కూడా 4th dayకి బ్లీడింగ్ పూర్తిగా ఆగిపోయే వాళ్ళు 50% ఉన్నారా లేదా? ఉంటారు ఖచ్చితంగా. అందుకే ప్రెగ్నెన్సీలు, నార్మల్ ప్రెగ్నెన్సీలు చాలా ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. నార్మల్ ప్రెగ్నెన్సీ ఎవరికి వస్తుంది? పీరియడ్స్లో ఫ్లక్చుయేషన్స్ లేని వాళ్ళకి నార్మల్గా ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. ఏదో ఫ్లక్చుయేషన్ ఇబ్బంది ఉందంటే మీరు పని చేయకపోవటం వల్లే అని నేను అన్ను, రకరకాల ఎలిమెంట్స్ అయ్యి ఉంటాయి. అయినా ఇప్పుడు ఈ క్రియలో ఇది సహజమైనది, మీకు అందరికీ తెలుసు, నేను మళ్ళీ చెప్పాను. వేరే పూజ దగ్గరికి వద్దాం. వాట్ ఈజ్ పూజ? ఏంటమ్మా పూజ? భగవంతుడు నువ్వు 2 పూలు తెచ్చి ఊరికే ఇక్కడ పడేసి అలంకారం చేసుకోవటం కాదు. నీ పూజ చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ పైకి వెళ్తుంది, చక్రాస్లో ఉన్న ఎనర్జీ పైనున్న సహస్రారంలో ఉన్నటువంటి శక్తిని చూడ్డానికి పైకి వెళ్తుంది. అది మనకి ఇప్పుడు పీరియడ్లో శక్తి అంతా ఎక్కడికి వెళ్తోంది? తిరోగమనంలో ఉంది, కిందకి వెళ్తోంది. ఈ కిందకెళ్ళే శక్తిని నువ్వు పట్టిలాగి పైకి తీసుకెళ్తానంటాం, ఏంటి గొప్ప అది? ఏంటమ్మా అది? ఎందుకు చేయాలి ఆ పని? పూజ అంటే నువ్వు పువ్వులు పెట్టడం, ఐఎమ్ డూయింగ్ పూజ, నాకు ఇంగ్లీష్లో 4 వాక్యాలే వచ్చమ్మా, అంతకంటే రావు, ఇవే వచ్చు.
డూయింగ్ పూజ అంటే ఏమొచ్చు మీకు? ఏవో 2 పువ్వులు పెట్టి ఒక దీపారాధన చేసి ఒక అగరత్తులు వెలిగిస్తే అది పూజ ఏమి అయిపోదు. ఇది ఊరికే క్రియ చేస్తున్నాం అంతే మనం. పూజ అంటే ఏదైనా చదవటం, ఏదైనా భగవంతుడికి ఆత్మ సమర్పణ చేయటం అమ్మా పూజ అంటే. అది క్రియ కాదు, ఉమ్, ఉమ్. క్రియ కాదు. ఈ పై క్రియ చేసి నేను పూజ చేశాను, పీరియడ్స్లో ఉన్నాను, నేను చేస్తున్నాను, నాకేమీ కాలేదు, మీకు కూడా ఏం కాదు, చెయ్యండి అంటే నువ్వు ఒకదానివి 2 పువ్వులు పెడతావు. నేను అట్లా పెట్టను, నా పూజ అది కాదు. నాకంటే పూజ అంటే ఇంకోటి ఉంది. నువ్వు చేసావని నేను చేయకపోయినా ఎవరో ఒక పిచ్చి మొహాలు 5-6 గట్టిగా అవి ఇవి చదువుకుని చేస్తే వాళ్ళ బ్లడ్ పైకి పంప్ అవుతానంటుంది, ఓ పక్కన బ్లడ్ ఫ్లో కిందకి వెళ్తుంది. ఎందుకు చేస్తారమ్మా ఈ పనులు? ఎందుకు చేయొద్దన్నారు? అసలు పీరియడ్లో ఈ పని వద్దు అని ఎందుకు చెప్పారంటే 2 పద్ధతులు. తిరోగమనం కిందకి ఫ్లో అవుతున్న దాన్ని నువ్వు పైకి పంప్ చెయ్యొచ్చా? ఈ పూజ పిచ్చి ఎందుకు? 5 రోజులు నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చే, 4 రోజులు పూజ వద్దు, వంట తంట చేయబోక హాయిగా ప్రశాంతంగా ఉండు, నీ శరీరం బాగుంటుంది, నీ హార్మోన్స్ చక్కగా ఫ్లో అవుతాయి. ఒకవేళ నీ ప్రెగ్నెన్సీలు మనం ఇప్పుడు కంటల్లో 5 వరకు అంటే బాగా కనేవాళ్ళమ్మా. అవును. ఇప్పుడు కన్నడాలు లేవు, ఎవరు 1, 2 కంటాం. కొన్ని అసలు ఆ 1 కూడా వద్దనుకునే అవి కూడా తయారైనాయి ఇప్పుడు, అవి వద్దని. కానీ మీకు మీ శరీరం తన పని చేస్తుంది. బుద్ధి నీది, వద్దనుకునే బుద్ధులు మనవి. శరీరానికి మాత్రం దాని ప్రకృతి ధర్మం ప్రకారం ప్రతి నెల అది రెడీ అవుతూనే ఉంటుంది. నువ్వు వద్దన్నా అది మాంద కదా. నువ్వు అదేం చేస్తుందో దాన్ని చేయని, అది ఏ రకంగా వెళ్తుందో దాన్ని వెళ్ళని వాళ్ళు. కానీ నీ ఐడియాస్ తోటి శరీర ధర్మాలని పాడు చెయ్యొద్దు. పూజ చేస్తే నాకేమీ కాలేదు, నాకేమీ కాదు అన్న నమ్మకం నీకుంటే నువ్వు నీ ఇంట్లో చేసుకో, దాన్ని ఫేస్బుక్లోను వాటిలోనూ పెట్టకు. నేను కొన్ని ప్రశ్నలు ఎప్పుడు ఎదుర్కొంటాను జయ. వాళ్ళ 4th డే నీ గుళ్ళోకి వెళ్తా, ఎప్పుడు వెళ్ళను ఎందుకు అడుగుతారమ్మా? నాకు తెలియక అడుగుతా. సొంతంగా డిసైడ్ చేసుకోరు మీరు. ఇది మీ పర్సనల్ థింగ్ కదా. అంతే నాకు కదా. ఎంత కోపం వస్తుందో జయ. అంటే ప్రశ్నలు అడిగితే మీ కోపం వస్తుందా? పెద్దవాళ్ళు మీరు ఇలా మాట్లాడచ్చా అంటారు రమ్మగారు. నువ్వు కూడా అంటావు. అవును, నువ్వు కూడా అదే మాట అంటావు. నేను అంటాను నీ సొంత పర్సనల్ థింగ్ నువ్వు ప్రతిసారి చేస్తావు. మీ ఇంట్లో మీ అమ్మ చెప్పింది, అమ్మమ్మ చెప్పింది, మేనత్త, అత్తగారులు అందరూ చెప్పుంటారు కదా, ఈ క్రియ ఉన్నప్పుడు ఇది చెయ్యకూడదు అని. నాతో అవుననిపించుకోవాలని మీరు ఎందుకు అనుకుంటారమ్మా? అసలు తప్పు కదా అది. నాకేం బ్లీడింగ్ లేదండి, నువ్వే డిసైడ్ చేసుకో. రెండో మనిషి నీకు అనుమానం ఉంది కాబట్టి నన్ను అడుగుతావు. అనుమానం ఎప్పుడు వస్తుంది జయ? అది తప్పని నీకు తెలిసినప్పుడు కాదు. అంతే కదా. అవునా కాదా? ఖచ్చితంగా. దయచేసి ఈ పీరియడ్స్కి ప్రవచనకర్తలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు మాట్లాడడం మానేయండి అమ్మా, స్పందించడం మానేయాలి. ఇది లాస్ట్ స్పీచ్. నేను మళ్ళీ ఇంకొకసారి పీరియడ్ మీద నీతో మాట్లాడి చేయ. పీరియడ్స్ గురించి ఇక నన్ను అడగద్దు, నేను చెప్పను. ఇవి వినడం వల్ల మీరు కేసులు చుట్టాలనేనేమో అవి చూస్తున్నాను. ఇవి అతిగా మాట్లాడతారు, మగవాళ్ళు కూడా చెప్తున్నారమ్మా అక్కర్లేని మాటలు. ఎందుకు వచ్చింది ఇవి ఈ మాట్లాడడము? ఈ విన్న వాళ్ళలో ఒక్కొక్కళ్ళు భయస్థులు, పిరికి వాళ్ళు, పాపం మానసికంగా బలహీనలమ్మా. ఇవి విని భయపడి చచ్చి అదేదో ఎక్కడైనా అంటిందేమో, ఏదైందేమో, ఓసిడీకి లోనయ్యి జీవితాలు మిజరబుల్ చేసేసుకుంటున్నారు జయ. 40 పైన కేసులు మాట్లాడాను జయ ఈ ఒక్క విషయం మీద. నేను 40 కేసులు భాగం పైనే. ఒట్టి శుభ్రత అది కాదు, పీరియడ్ రిలేటెడే చచ్చిపోవడానికి సిద్ధమయ్యే కేసులు చూస్తున్నా నేను. సూసైడ్లు చేసుకుంటున్నారు, దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలు కలిపేశారని, ముట్టు కలిసిపోయిందని, అదేదో పంప మునిగిపోతుందని, ఆ 3 రోజులు వాడుకున్న బట్టలు మళ్ళీ వాడుకోకూడదని, గాజులు వేసుకున్న వాళ్ళు గాజులు కూడా తీసి బయట పారేయాలని, ఎన్నెన్నో మార్చాలి, ఇల్లంతా కడిగేసేయాలి, బట్టలన్నీ ఉతికేసేయాలి, దుప్పట్లన్నీ తీసి బయట పారేసేయాలి, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తే డేగ కళ్ళతో ఆ పిల్లలకి తల్లికి రిలేషన్ ఉండటల్లా ఇట్లా అవుతోంది. మీరందరూ మాట్లాడడం మానేయండి దయచేసి. అయితే అతివృష్టి రేపు అనావృష్టి చూస్తున్నాం. అవునా కదా రమ్మగారు? ఎవరి ఇళ్లలో ఏముందో వాళ్ళ ప్రకారం వాళ్ళని పాటించుకోనివ్వండి దయచేసి. పీరియడ్స్ లో చేయొచ్చా అని ఎవరైనా అడిగితే అమ్మా, ప్రవచనకర్తలు మీరు మాట్లాడకుండా ఉంటే చాలా రకాల మానసిక సమస్యలకి అసలు సమాధానాలు లేని స్థితిలో వాళ్ళని పెట్టేసిన వాళ్ళం అవుతున్నాం. నేను కూడా ఇంక్లూడెడ్ జయ. నేను చెప్తున్నా కదా, చేసిన పాపని చెప్తే పోతుంది. ఇదే లాస్ట్ వీడియో జయ. ఇక మళ్ళీ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూ క్వశ్చన్, ఏ పండగ గురించి నువ్వు పీరియడ్లో ఉంటే ఎప్పుడు చేసుకోవాలమ్మా? పోలిపాడ్యమి నాడు దీపం పెట్టాలి. పాడ్యం వెళ్ళిపో రోజు నువ్వు బయట ఉన్నావు, 5 రోజుల తర్వాత మార్గశిర మాసంలో దీపం పెట్టమని నేను చెప్పచ్చా నీకు? తప్పు కదా. వినాయక చవితి నాడు పీరియడ్ వచ్చింది, ఎప్పుడు చేసుకోవాలి?
ఏమి ఒక సంవత్సరం మానేసి వచ్చే సంవత్సరం చేసుకోకూడదమ్మా. కాదు రమ్మగారు, వినాయక చవితి పూజ దగ్గర నుంచి దసరా నవరాత్రుల దగ్గర నుంచి ప్రతి దానికి ఈ ప్రశ్నే చూస్తూ ఉంటాం అయినా మనం. కార్తీక మాసం అది కూడా కార్తీక మాసం 5 రోజులు దీపాలు పీరియడ్ వచ్చింది మా ఇంట్లో దీపం ఎలా ఏమవుతుంది కొంప మునక మానేసేయండి. తర్వాత పెట్టుకో. నీ స్థితి నీకు ఒకదానికే కాదు కదా, నీ చుట్టూతో ఉన్న ప్రకృతి కూడా తెలుసు కదా. ఎస్, పిల్లలుంటే పెట్టించండి, లేకపోతే మానేయండి. కేవలం కామెంట్లలో ప్రశ్నలు మీ దాకా తీసుకొస్తున్నారు అమ్మగారు, కానీ మీరు పర్సనల్ గా కూడా ఎన్నో ప్రశ్నలు మాట్లాడతా. ఎదుర్కోవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి ఈ వస్తుంది. 5 రోజులు పెట్టుకోలేనమ్మా, ఇప్పుడు ఏం చేయనమ్మా, ఆ తర్వాత పెట్టుకోండి అమ్మా అని చెప్తా. ఇదే ఆన్సర్. అవునని చెప్పాలి జయ, కనీసం 30 మందికి చెప్పా ఈ మాట, తెలుసా? కార్తీక మాసం రోజు దీపం పెట్టుకోవాలి కదమ్మా, పీరియడ్ లో పెట్టుకోలేము, అప్పుడు ఎలాగమ్మా? మీ ఆయనతో పెట్టించండి. మొగుడు ఒప్పుకోకపోతే కొట్టుకు చేస్తారా మీ ఇద్దరు ఈ విషయం మీద? వదిలేయండి. ఈ పీరియడ్ ఇంత గోల్ చేస్తోందమ్మా, సహజమైన క్రియని ఎంత కాంప్లికేటెడ్ చేసేసుకుంటారు జయ. చిన్న పిల్లల ముందు, పెద్దవాళ్ళు మీరు అన్నట్లుగా అందరి ముందు మాట్లాడేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే అదేదో దాచేది కాదు, కానీ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. లేదు, మీ ఓన్ సిస్టమ్ ని ఫాలో అవ్వండి. ఎస్, కానీ స్ట్రిక్ట్ గా చెప్తున్నా నేను, పీరియడ్స్ సమయంలో చాలా అత్యవసరమైతే కానీ మీరు ప్రయాణాలు చేయొద్దు. సాధ్యమైనంత లైట్ ఫుడ్, సింపుల్ ఫుడ్ తీసుకోండి. సాధ్యమైనంత తక్కువ పని చేయండి. పూజ అని మీరు దేన్ని భావిస్తున్నారో, ఏదైతే మీలో ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందిస్తుందో ఆ పని చెయ్యొద్దు. ఇట్స్ ఏ నో మీన్స్ నోయే. ఆధ్యాత్మిక భావాల పెంపొందించడం అంటే బ్లడ్ ఊర్ధ్వగామి అవుతుంది, రక్తం పైకి వెళ్తుంది, అది చేయకూడదు. శరీరాన్ని దాని పని దాన్ని చేసుకోనివ్వండి. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.